కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యం, ఏళ్లనాటి వృక్షాల కూల్చివేత. రాజు తలుచుకుంటే దెబ్బలకేంటి కొదవ అనేది అన్నట్లుగా డబ్బు ఉన్నవాళ్ళు తలుచుకుంటే ఎలాంటిదైనా తమకు అనుకూలంగా మారిపోతుంది. తమ వ్యాపారం కోసం ఎన్నో ఏళ్లనాటి వృక్షాన్ని తీసేసి తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే జగ్గంపేట నుండి గోకవరం వెళ్లే రోడ్డులో ప్రక్కనే ఎన్నో ఏళ్లనాటి మర్రి, చింత చెట్లు ఉన్నాయి. అయితే రోడ్డులో 2 కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఆ కళ్యాణ మండపాలు ఎదురుగా పెద్ద వృక్షాలు ఉన్నాయి. ఫంక్షన్ జరిగే సమయాల్లో చెట్టు నీడ కోసం వాహనాలను అక్కడ పెడుతున్నారు. ఇలా గత కొన్నేళ్లుగా జరుగుతుంది. అయితే ఆ వెనుక ఇంటి వారికి మర్రి వృక్షం అడ్డుగా ఉండడంతో నిప్పు పెట్టేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిప్పు పెట్టేసి ఏమీ తెలియనట్టు అగ్నిమాపక అధికారులకు ఫోన్ చేశారని, వాళ్ళు వచ్చి మంటలను అదుపు చేశారని స్థానికులు చెబుతున్నారు. అనంతరం చెట్టును పూర్తిగా తొలగించేశారు. కొందరి స్వార్థం కోసం భారీ వృక్షాలను నరికించేసి పట్టుకు వెళ్లిపోతున్న ఆర్ఎండ్బి అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలో రోడ్డు విస్తరణ చేసేటప్పుడు భారీ వృక్షాలు రోడ్డు పక్కన ఉండాలన్న ఉద్దేశంతో తప్పించి రోడ్లు వేశారని, ఇప్పుడు మాత్రం కొందరు స్వార్థం కోసం చెట్టును నరికేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. దీనిపై ఆర్ఎండ్బి ఏఈ సాయి కిరణ్ ను కేబీఆర్ న్యూస్ వివరణ కోరగా వారు ముందుగానే కంప్లైంట్ ఇచ్చారు. మేము తొలగించకపోవడంతో ఆ వృక్షాలను వారి సొంత ఖర్చుతో వారే తొలగించుకున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అయితే ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. రహదారుల ప్రక్కనే ఉన్న ఇంటి ముందు ఎటువంటి వృక్షాలు, చెట్లు ఉన్నా ఆర్ఎండ్బి అధికారులకు చెప్పి చెట్లనైనా వృక్షాలనైనా నరికి వేయవచ్చు. వారి అనుమతి ఎవరు తీసుకోవాల్సిన పని లేదు. ఇదే రీతిలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని అధికారులు తుంగలో తొక్కినట్లే. ఏది ఏమైనా భారీ వృక్షాలను అనుమతులు లేకుండా కూల్చేసిన వారిపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.